హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాక్ మార్కెట్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉన్నారు. అండ్ అందులో ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నా ఎక్కడో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒక ప్రాపర్ లెర్నింగ్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి ఒక అవగాహన ఈ పాడ్కాస్ట్లో చాలా క్లియర్గా చెప్పబడుతుంది. సో మనతో పాటు గెస్ట్ ఉన్నారు విజయ్ కృష్ణారెడ్డి, అండ్ ఫుల్ టైమ్ ట్రేడర్ అండ్ అలాగే స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫ్రమ్ ఏవిఐ సొల్యూషన్స్. నమస్కారం విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో నిజంగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ 92% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు అండ్ లాస్ ఆఫ్ మనీ జరుగుతూ ఉంది. ఎందుకు, ఏంటి రీజన్స్ ఏంటి? మోస్ట్లీ ఆ 92% ట్రేడర్స్ ఎవరైతే నష్టపోతారో వాళ్ళు F&Oలో ట్రేడ్ చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే. కానీ క్యాష్ సెగ్మెంట్లో ట్రేడ్ చేయడమో లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల ఇది అవుతుంది. ఇంకోటి, వాళ్ళకి టెలిగ్రామ్ నుంచి టిప్స్ రావడం కానీ లేకపోతే ఎక్కడి నుంచి ఫేస్బుక్ గ్రూప్స్, ఆ మ్యూచువల్ గ్రూప్స్ నుంచి టిప్స్తో ట్రేడ్ చేయడం వల్ల నాలెడ్జ్ లేక పోగొట్టుకుంటారు చాలామంది. ఈవెన్ ఒక్కసారి ట్రేడ్ చేసి పోయినా కూడా ఆ పర్సంటేజ్ కౌంట్లో వస్తుంది కాబట్టి సో అంతమంది ట్రేడర్స్ నష్టపోతారు అని చెప్తుంటారు. నిజంగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ట్రేడర్స్కి అండ్ బిగినర్స్కి ఎమోషన్స్ ప్రాఫిట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అనేది ఎక్కువగా వింటూ ఉంటాను. అసలు ఏంటి, ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అయిపోతారు? వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ కోషెంట్ ఇన్ స్టాక్ మార్కెట్? అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మాస్టర్, నాట్ ఈవెన్ ద కోర్స్. ఆ కోర్స్ కాదు, ప్రైజ్ యాక్షన్ కాదు, లేకపోతే ట్రేడింగ్ కాదు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ. ఓకే. సో అసలు అది లేకపోతే ఎవరు ట్రేడ్ చేయొద్దు. మనీ లాస్ అయినా కూడా, ఫినాన్షియల్ లాస్ కూడా పర్సనల్ లాస్ కిందకే పోతుంది అన్నమాట జనరల్గా. సో ఆ ఎమోషన్ ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. 5,000 గెయిన్ చేసిన వచ్చిన హ్యాపీనెస్ కంటే 5,000 పోగొట్టుకుంటూ వచ్చే బాధ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఎవరికైనా. సో ఆ డిఫరెన్స్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో రెండు బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ మన బ్రెయిన్ కూడా ఎప్పటి నుంచో ఎవాల్వ్ అవుతూ వచ్చింది కాబట్టి మనం కొంచెం అగ్రెసివ్ ఉంటాం జనరల్గా. ఆ రిస్క్ తీసుకోవడం కానీ లాస్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండదు. ఎస్ఎల్ లేకపోతే, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, ఆ స్టాప్ లాస్ అనే వర్డ్ లేకపోతే కొంతమంది క్రోర్స్లో కూడా నష్టపోతారు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 6 crores 7 crores కూడా నష్టపోయిన. ఏంటి ఒక మీరు ఎలాగో మీ దగ్గర క్లయింట్స్ ఉంటారు, ఆ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని, కోచింగ్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ కానీ ఒకటి ఏదైనా కేస్ స్టడీ చెప్పగలరా మీరు? కేస్ స్టడీ అంటే ఒకరు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ లాస్, వాళ్ళ P&L హిస్టరీ చూపించినారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 6 crores లాస్ ఉంది. 6 crores అనేది వెరీ హ్యూజ్ అమౌంట్. ఎందుకు లాస్ అయ్యాడు అనేది మీరు క్యాల్కులేట్ చేశారు? బేసిక్ థింగ్ ఈజ్ హీ డస్ నాట్ వాంట్ టు యాక్సెప్ట్ ద లాస్. ఇప్పుడు ఆయన 6 crores లాస్ ఎక్కడో దగ్గర 2 lakhs నుంచో 3 lakhs నుంచో స్టార్ట్ అయి ఉంటుంది కదా, అక్కడనే బుక్ చేసుకోరు అనమాట. హోప్, గ్రీడ్ అనేవి ఏవైతే ఉంటాయి, ఎమోషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. అది స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటాయి. ఈవెన్ ఫుల్ టైమ్ ట్రేడర్స్ అయినా కూడా, నేను కూడా ఒక 100 trades తీసుకుంటే ఏదో ఒక 2-3 ట్రేడ్స్లో నా ఎమోషన్స్ వస్తుంటాయి అనమాట మధ్యలో. వాటిని జర్నల్ చేసుకొని రాసుకొని అవి రాకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కోర్స్ నేర్చుకున్నా కూడా మన ఓన్ సైకాలజీ మనం ఉంటుంది. లేకపోతే కోర్స్ తీసుకుని ప్రతి ఒక్కరు 100% సక్సెస్ఫుల్ కావాలి, కానీ 60 to 70 to 80 ఆ రేంజ్లోనే ఉంటుంది ప్రాబిలిటీ ఎప్పుడైనా. అయితే ఏవిఐ సొల్యూషన్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి కోచింగ్ అండ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఏ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, ఏంటి, ఆఫ్లైన్ ఆన్లైన్? వాళ్ళది 2 మోడల్స్ ఉన్నాయి అనమాట. మావి ఆఫ్లైన్ ఉంది, హైబ్రిడ్ ఉంది. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఉన్నాయి, హైబ్రిడ్ మోడల్ అనుకోవచ్చు. ఓకే. బేసికలీ ఈ ఏవిఐ సొల్యూషన్స్లో ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండికేటర్. సో మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేసినా కూడా ఏదో ఒక ఇండికేషన్ కావాలి, ఈ స్టాక్ పైకి పోతుందా లేకపోతే ఇది కింద పడుతుందా అనే దానికి. ఆ ఇండికేటర్ ఎవరైతే మనకి ముందే ఇస్తారో, సో ఆ ఇండికేటర్ బేస్ ట్రేడ్ చేయడం చాలా ఈజీ ఎవరికైనా. ఓకే. సో అదే అడ్వాంటేజ్. సో మీలాగా చాలా మంది ఫుల్ టైం ట్రేడర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు కోచింగ్ ఇస్తున్నారు ఏవిఐ సొల్యూషన్స్ ద్వారా. సో కోచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి? చాలా మందికి స్టాక్ మార్కెట్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందో కూడా తెలియదు. వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో కూడా తెలియదు. ఇఫ్ యూర్ ఇన్వెస్టింగ్ ఇన్ కంపెనీ, యూ ఓన్ ఎ షేర్, యూ ఓన్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేస్తే చిన్న పార్ట్ మీకు వచ్చినట్టు. అంత బేసిక్స్ నుంచి యూ విల్ నో ప్రైజ్ యాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది. ప్రైజ్ యాక్షన్ అంటే మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు గూగుల్లో కానీ ఇక్కడ చూస్తే క్యాండిల్స్ కనిపిస్తుంటాయి, చార్ట్స్ కనిపిస్తుంటాయి. ఆ చార్ట్ ఎట్లా చదవాలి, ఆ చార్ట్ని ఎట్లా చూడాలి, దాని తర్వాత ఆ చార్ట్ త్రూ డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కోర్సులో కవర్ అవుతాయి. సో అయితే మీ ఏవిఐ సొల్యూషన్స్లో కోచింగ్ స్టార్ట్ చేసి తీసుకున్నట్లయితే ఈ ఇండికేటర్స్ కానీ మీరు చెప్పిన ఈ కంపెనీస్ లిస్ట్ కానీ ఇవన్నీ ఒక నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తారా బై ద ఎండ్ ఆఫ్ ద కోచింగ్? డెఫినెట్లీ. మా కోర్స్లో ఏదైతే ఉందో అది ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ అయ్యి టెక్నికల్ అనాలిసిస్ దాకా పోయింది. సో యూ విల్ నో వై యూర్ ఇన్వెస్టింగ్ ఇన్ కంపెనీ అండ్ యూ విల్ నో వై యూర్ ట్రేడింగ్ ఇన్ కంపెనీ. ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నాం ఆ కంపెనీలో, ఆ కంపెనీలో ఇన్వెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం, ఆ కంపెనీ ఎందుకు బాగుందో తెలియాలి మనకు. ఓకే. సో ఎన్ని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయని చెప్పారు కదా, సో టైం పీరియడ్ ఏంటి, వీకెండ్సా లేకపోతే ఎంత టైం పీరియడ్, ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఏంటి డీటెయిల్స్? ఇప్పుడు ఒక ప్రెసెంట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది, December 7th ఉంది. అది హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఎవరైనా
App చేసుకోవచ్చు. ఎవరైనా గ్రాప్ చేసుకోవచ్చు. అది December 7th స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక 2 వీకెండ్స్ ఇంకా ఉంటుంది. 2 వీకెండ్స్ ఇన్ సో ఆల్మోస్ట్ 1 మంత్ పీరియడ్ 1 మంత్ పీరియడ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ నాలెడ్జ్ వస్తుంది అండ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎంత గెయిన్ చేస్తున్నారు. వీ విల్ మేక్ ష్యూర్ దట్ దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్టర్ దట్ ట్రేడింగ్ నేను చెప్పినట్టు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ కోర్స్లో అది కూడా ఒక పార్ట్. నా ఉద్దేశంలో నేను అది ఎక్కువ ఫోకస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఆ కోచింగ్లో మీరు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ సైకాలజీ కూడా చెప్తారు. అయితే ఈ కోర్స్ ఏవే సొల్యూషన్స్ వాళ్ళు ఏదైతే స్టాక్ మార్కెట్లో కోచింగ్ ఇస్తున్నారో మీరు తీసుకుంటున్నారు లెసన్స్ అని ట్రైనింగ్, ఇది ఓన్లీ ఫర్ బిగినర్సా లేకపోతే ఫర్ ఎవ్రీ వన్? బిగినర్స్కి బేసిక్ కోర్స్ ఉంది. అడ్వాన్స్డ్ వాళ్ళకి ఆల్రెడీ ట్రేడింగ్ వచ్చు, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు ఫస్ట్ ఇండికేటర్తో స్టార్ట్ చేయొచ్చు. ఇండికేటర్ ప్రైస్ ఏమో 6,500 per month సబ్స్క్రిప్షన్ బేసిస్లో ఉంటుంది. ఆ ఇండికేటర్ తీసుకున్నాక వాళ్ళకి ఇంకా వేరే స్ట్రాటజీస్ కావాలి లేకపోతే వేరే ఉన్నాయంటే ప్రో కోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా బీటీసీ కోర్స్ కూడా ఉంది. బీటీసీ కోర్స్ క్రిప్టో ట్రేడింగ్ అనమాట. అది కొంచెం డిఫరెంట్ దీనికంటే. సో మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి ట్రేడర్కి ఒక పర్టికులర్ ఒక అవగాహన ఉంటే వాళ్ళు ఇంకా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంది. స్టాక్ మార్కెట్ని కొంతమంది కెరియర్గా చూస్ చేసుకుంటున్నారు. మీలాంటి ఫుల్ ట్రేడర్స్ కూడా ఉన్నారు. ఫుల్ టైం జాబ్గా చూస్ చేసుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందా? ఫస్ట్ మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి లేకపోతే బేసిక్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ మీకు ఓపిక ఉంటే లేకపోతే మీకు చేయగలిగిన కెపాసిటీ ఉంటే అప్పుడు స్కేల్ చేసుకోవచ్చు. స్కేలబుల్ బిజినెస్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా. సో చాలా ఈజీగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందవచ్చు అంటిల్ అన్లెస్ దే ఆర్ స్కిల్డ్ ట్రేడర్. ఓకే, ఆ స్కిల్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ స్టాక్ మార్కెట్లో కోచింగ్ తీసుకోవాల్సిందే. నో అదర్ ఆప్షన్. ఓకే, అట్లీస్ట్ ఎవ్రీబడి హూ సక్సీడెడ్ అంటిల్ నౌ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ట్రైనింగ్ ఏదో కోర్సు తీసుకొని ఉంటారు ఫస్ట్. మేబీ అది వర్కౌట్ అయినా వర్కౌట్ కాకపోయినా వాళ్ళకి నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ పోదు. సో అయితే మీ ఏవిఐ సొల్యూషన్స్లో యూనిక్ థింగ్ ఏంటి? బోల్డ్ అని స్టాక్ మార్కెట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అ యూనిక్ థింగ్ యు ఆర్ హ్యావింగ్? ఇప్పుడు మీరు మొత్తం కోర్స్ నేర్చుకున్నా కూడా ఎక్కడ కొనాలో ఎక్కడ అమ్మాలో ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ అది తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. అదే ఒక ఇండికేషన్ త్రూ వస్తున్నప్పుడు ఈజీ అవుతుంది. సో ఆ ఇండికేటర్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కోర్స్లో. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మంచి లాభాలు పొందాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అండ్ ఏవిఐ సొల్యూషన్స్లో జాయిన్ అయితే ఎటువంటి భరోసా ఇస్తారు? గ్యారంటీ అనేది ఏ స్టాక్ కోర్సు సెబీ రూల్ ప్రకారం ఇవ్వడానికి లేదు. మేము ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం కానీ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరు. సో ఆ గ్యారంటీ పార్ట్ నేను చెప్పలేను. కానీ ఐ వుడ్ సే వన్ థింగ్ దట్ అక్కడికి వచ్చి ట్రైన్ అయినాక వాళ్ళు ఇంతకుముందు ఎట్లున్నారో దాని తర్వాత ఎట్లున్నారో వాళ్ళకే అర్థమవుతుంది జనరల్గా. అసలు వాళ్ళు ఏం చూసి ఫర్ ఎగ్జాంపుల్ హూ ఎవర్ లాస్ట్ ఇన్ ద మార్కెట్ బిఫోర్, కొంతమందికి ఇంట్రెస్ట్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ మీద వస్తుంది, కొంతమందికి లాస్ అయిన తర్వాత వస్తుంది. సో లాస్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెయిన్ అయిన నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉన్న ఆ ట్రేడర్ కౌంట్ చూస్తే దట్ జస్టిఫైస్ ఎవ్రీథింగ్. సో ఓవరాల్గా December 7th అయితే ఏవిఐ సొల్యూషన్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్ కోచెస్ స్టార్ట్ చేస్తున్నారు. కోచింగ్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, హైబ్రిడ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఎవరైనా కావాలంటే దే కెన్ యాప్ట్ ఫర్ ఇండికేటర్స్ హూ ఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ ద ట్రేడింగ్. ఒకవేళ వాళ్ళకి ట్రేడింగ్ నేర్చుకున్నాక ఇండికేటర్ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. సో ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మీ ఏవిఐ సొల్యూషన్స్ నుంచి ఇండికేటర్స్ అని ఒక బ్యూటిఫుల్ థింగ్ తీసుకొచ్చారు. ఏ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి ఏంటి? మనం జనరల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చేస్తాం. అంటే 3 minute 5 minute టైం ఫ్రేమ్ ఇంట్రాడే కంప్లీట్ చేసే వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. 3 minute 5 minute ఎస్పెషల్లీ వాళ్ళు చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. వాళ్ళది ఏంటంటే ఎర్లీ ఎంట్రీ ఉంటుంది, ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది. వాళ్ళు తొందరగా ఎగ్జిట్ అయిపోతుంటారు, తొందరగా ఎంట్రీ ఉంటుంది. ఇంట్రాడే అయితే అదే రోజు పొజిషన్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారు, వాళ్ళకో సపరేట్ ఇండికేటర్ కావాలి. అండ్ కొంతమంది ఒక 3 months ఉంచుకుంటారు స్టాక్, దాని తర్వాత అమ్మేస్తారు, వాళ్ళకో సపరేట్ ఇండికేటర్ కావాలి. ఇట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఫర్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. ఏ ట్రేడర్ స్టైల్ తగ్గట్టు ఆ ఇండికేటర్. కొంతమంది నేను స్కాల్పింగే చేస్తూ అంటారు, కొంతమంది స్వింగ్ ట్రేడింగే చేస్తూ అంటారు. స్వింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ హోల్డింగ్ అట్లా అదే చేస్తూ అంటారు. వాళ్ళకి తగ్గట్టు ఇండికేటర్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఏంటి నిజంగానే అదొక స్కిల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే ప్యూర్ లక్? ఇది చెప్పాలంటే 90% స్కిల్ అండ్ 10% మాత్రమే లక్. అది ఏ బిజినెస్లో అయినా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టార్ట్ ఎనీ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయండి, దాంట్లో కూడా అంతే. మన స్కిల్ మనం పెట్టినాక ఆగించంత లక్ ఉండాలి, హార్డ్ వర్క్ అండ్ స్కిల్. డెఫినెట్లీ ఆ స్కిల్ లెర్నింగ్ త్రూనే వస్తుంది. ఎక్కడి నుంచో వేరే వాళ్ళు చెప్పడం వల్లనో లేకపోతే మన ఓన్ రీసెర్చ్ చేసుకోకపోతే మాత్రం ఆ స్కిల్ రాదు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బోల్డ్ అన్ని అవకాశాలు కానీ బోల్డ్ అంత మనీ మనం చూస్తాము అని చాలా మంది అందులో వస్తున్నారు. అండ్ డీమ్యాట్ అకౌంట్స్ కూడా కొన్ని క్రోర్స్ మంది తీసుకుంటున్నారు. ఏంటి ముందెంత ఉన్నింది డీమ్యాట్ అకౌంట్, ఇప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ డీమ్యాట్
డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి? ఎస్పెషల్లీ కరోనా ముందు మొత్తం డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఇన్ ఇండియా అరౌండ్ 5% ఉండే. ఓకే. ఇప్పుడు అది కరోనా తర్వాత పీరియడ్లో ఆ టైం జనరల్ ఖాళీ ఉండడం వల్ల, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల ఏదో ఒక ఇన్కమ్ కోసం అందరూ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసినారు. సో ఆ పర్సంటేజ్ 5 నుంచి 18కి వచ్చింది. ట్రేడింగ్ కూడా పికప్ అయిందన్నమాట చాలా. ఇండియన్ మార్కెట్స్ కూడా వేరే మార్కెట్స్తో కంపేర్ చేస్తే యూఎస్ మార్కెట్స్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా ఈ మార్కెట్స్లో ట్రేడింగ్ అనేది చాలా ప్రొఫెషనల్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ డూ ఇట్ ఫుల్ టైమ్ బిఫోర్ మీ. ఐ మీన్ నేను ఎవరికైనా చెప్తే నేను ఫుల్ టైమ్ ట్రేడర్ అని, ఎవరు అసలు అది ఏందో కూడా తెలియదు అనమాట. యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ వేరే కంట్రీస్లో వాళ్ళకి ట్రేడింగ్ తెలుసు, ట్రేడర్స్ తెలుసు, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, డీమ్యాట్ అకౌంట్స్ 40-50% దాకా ఉంటాయి పాపులేషన్కి. వాళ్ళకి అది మేజర్ సోర్స్ ఆఫ్ సెకండరీ ఇన్కమ్. బట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. ఇన్వెస్టింగ్ కూడా ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. రెండు కావాల్సిందే, ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. సో ఫ్యూచర్లో 30% దాకా పోయే ఛాన్స్ కూడా ఉంది, 20-30 వరకు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇండికేటర్ తీసుకుంటే. చేంజెస్ ఏం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్ ట్రేడింగ్ చేస్తుంటే మీరు ప్రతిరోజు ఆ లెవెల్స్ తీసుకుంటూ ఇండికేటర్స్ అనేది నార్మల్గా అప్లై చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూ నుంచే ఇండికేటర్స్ ఉంటాయి, ఆర్ఎస్ఐ కానీ ఈఎంఐ కానీ ఇట్లాంటివన్నీ. ఆ ఈఎంఐ ఇండికేటర్ కానీ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కానీ ఫిబొనాచి లెవెల్స్ కానీ లేకపోతే ప్రీవియస్ డేస్ రెసిస్టెన్సెస్, సపోర్ట్స్ అవన్నీ మీ అంతలో మీరు ఓన్గా గీసుకోవాలి. అది నాలెడ్జ్, ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత బాగా మీరు చార్ట్లో అనలైజ్ చేయగలుగుతారు. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని. సో మీరు బిగినర్ అయ్యి మీరు కొంచెం నేర్చుకొని మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ అర్థమైనాక ఆ లెవెల్స్ ఏవైతుందో ఆటోమేటిక్గా మీకు ఇండికేటర్ ఇస్తుంటే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ అడిషనల్ వర్క్. ఇంకోటి ట్రేడింగ్ వ్యూలో ఏంది, మనకి ఫ్రీ అకౌంట్ ఉంటే ఓన్లీ 3 ఇండికేటర్స్ అప్లై చేయొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ రావు. అదే ఈ ఇండికేటర్లో, ఈ ఏవిఐ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన ఇండికేటర్లో ఒక్కటే ఇండికేటర్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఉంది, బొలింజర్ బ్యాండ్స్ ఉంది, ఈఎంఐ ఉంది, ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి, ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, వీవ్యాప్ ఉంది. ఇవన్నీ సపరేట్గా ట్రేడింగ్ వ్యూలో అప్లై చేయాలంటే యూ నీడ్ టు టేక్ ప్రీమియం అకౌంట్. ట్రేడింగ్ వ్యూ ప్రీమియం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఉంటేనే ట్రేడ్ చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ అదే తీసుకొని ట్రేడ్ చేసిన, ఇప్పుడు మార్చేసిన దాన్ని. ఓకే. సో ఇండికేటర్స్ ఆర్ ద బ్యూటిఫుల్ థింగ్. ఆ కాన్సెప్టే బాగుంటుంది. అట్లా మల్టిపుల్ ఇండికేటర్స్ ఇన్ వన్ ఇండికేటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే. సో ఓవరాల్గా ఆడియన్స్కి వాట్ డూ యూ వాంట్ టు సే ఫ్రమ్ ఏవిఐ సొల్యూషన్స్? సో మీరు ఏవిఐ సొల్యూషన్స్తో ట్రేడింగ్ తీసుకుంటే ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో 90% ట్రేడర్స్ లాస్ అవుతారని, 90+, మీరు ఆ 90% నుంచి ఆ రిమైనింగ్ 10%కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే నేను చెప్పగలుగుతా. గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరు, బట్ మీకున్న నాలెడ్జ్ తోటి 100% మీ ట్రైనింగ్ అలానే ఉంటుందని చెప్పగలుగుతా. ఓకే. సో December 7th అయితే ఏవిఐ సొల్యూషన్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ కోర్సెస్ అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఆ 90% ఏదైతే ఉన్నారో దాని నుంచి 10%కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ కాల్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు.